ఆయన ప్రజలని ఆయన ఏర్పాటు. నువ్వు ఎవరి బిడ్డవి? నువ్వు ఆయన బిడ్డవేనా? ఆయన ఏర్పాట్లో ఉన్న వ్యక్తివేనా? ఆయన సంతోషంతో ఉత్సాహధ్వనితో వెలుపలకు తీసుకొచ్చాడు ఐగుప్తు నుండి. మరి నీ జీవితాన్ని కూడా ఉత్సాహంతో సంతోషంతో నిన్ను ఏర్పరచుకున్నా నేను. నువ్వు నా బిడ్డవి. నువ్వు ఎందుకమ్మా కృంగిపోతున్నావు? ఎవరు నీకు అన్యాయం చేశారు? ఎవరు నిన్ను మోసం చేశారు? ఏది నీకు నష్టం? ఎవరిని కోల్పోయి ఏడుస్తున్నావు? ఏ బాధలో ఉన్నావు? వాతావరణం, పరిస్థితులు, కుటుంబం, ఆర్థికంగా అన్నీ నిన్ను వెంటాడుతున్నాయా? తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలు, తన ప్రజల కోసమట. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను ఎన్నుకున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడండి! అందుకని నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టే, నేను ఏర్పరచుకొని ఉన్నాను కాబట్టి తన ప్రజల్ని, తన బిడ్డలనట ఉత్సాహధ్వనితో సంతోషముతో వారిని బయటికి తీసుకొని వచ్చాడట. నీకు కూడా ఉత్సాహాన్ని, జయోత్సాహాన్ని, నిన్ను ఎన్నుకున్నా, నువ్వు నా బిడ్డవి అంటున్నాడు. నేను ఏర్పాటు చేసుకున్నా కాబట్టి ఈరోజు నమ్ము, నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు ఆయన. కాబట్టి నిన్ను ఉత్సాహంతోను, అంటే సంతోషంతోను, జయోత్సాహంతోను నేను నిన్ను నడిపించేదను. నిన్ను సంతోషంతో, జయోత్సాహంతో నేను నిన్ను నడిపిస్తా. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఏ విషయంలో మీరు కృంగిపోకండి, ప్రభువుని స్తుతించండి, ప్రార్థనలో ఉండండి.